నర్మద పిలిచినా సాగర్ పట్టించుకోపోవడంతో నర్మద ఏడుస్తూ ఉంటుంది. సాగర్ నన్ను ఇంత ద్వేషిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇదవుతూ ఉంటుంది. అలా బాధపడుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ భాగ్యలక్ష్మి అయితే ఉంటుంది. ఇక భాగ్యం అక్కడ ఉండేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటమ్మాయి అని చెప్పేసి భాగ్యం అయితే అటకారంగా అనేసరికి ఇక కోపంగా చూస్తూ ఉంటుంది నర్మద. నర్మద అలా కోపంగా చూసేసరికి అయ్యో పాపం అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. అయినా పట్టించుకోకుండా నర్మద వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అంటూ జాలి చూపిస్తూ అయ్యో ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదమ్మాయి అని చెప్పేసి అనేసరికి నర్మద అలా ఆగుతూ ఉంటుంది. ఏ భార్య అనే భర్తని పిలుస్తూ ఉంటే ఆగి మాట్లాడతారు, కానీ ఈ భర్త మాత్రం ఒగ్గేసి వెళ్ళిపోయాడు, ఎక్కడి విడ్డూరమో అని చెప్పేసి భాగ్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఈ చిత్రం నేను ఎక్కడ చూడలేదమ్మా అని చెప్పేసి అంటూ ఇలా ఎంత ఘోరంగా భర్త భార్యని అవమానించడమా అని చెప్పేసి నానా విధాలుగా అంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది. పాపం ఎవరికి ఇలాంటి ఏ భార్యకి ఇటువంటి పరిస్థితి రాదు, నీకు వచ్చింది అమ్మాయి, కాస్తంత కళాపోషణ ఉండాలి అంటారు కదా, నీకు అది లేకుండా పోయినట్లుగా ఉంది, భర్తని నీ గ్రిప్లో పెట్టుకోలేకపోయావు అసలు అని చెప్పేసి అంటూ భాగ్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇక భాగ్యలక్ష్మి నర్మదాని నానా మాటలు అంటూ ఉంటే నర్మద అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అయినా సరే నువ్వు నా నిన్ను సాగర్ అంత ఘోరంగా అవమానించినా సరే నువ్వు ఇంకా ఇలానే ఉన్నావేంటమ్మాయి, కాసంత సిగ్గు శరము రోషం పౌరుషం అనేవి ఉంటాయి కదా, అటువంటివి ఉన్న ఆడపిల్ల ఏ ఆడపిల్ల అయినా సరే మొగుడు ఇంత ఘోరంగా అవమానిస్తే ఏ కాట్లోనో నోట్లోనో దూకి చచ్చిపోతారు, కానీ నువ్వు అలాంటి పని చేయకమ్మాయి అని అనేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది భాగ్యం. అలా భాగ్యం వైపు కోపంగా చూసేసరికి ఇక నర్మద అయితే అలా చూసేసరికి ఏంటి పౌరుషం పొడుచుకొచ్చేసిందా ఏంటా అని చెప్పేసి అంటూ నువ్వు అలా అని ఏ కాట్లోనో నోట్లోనో దూకమ్మాయి, మీ అమ్మ కడుపు కాలిపోద్ది, మళ్ళీ మీ అమ్మకి ఘోరమైన శ్లోకాన్ని మిగిల్స్తావు, కాబట్టి నువ్వు అలాంటి పనివేం చేయకు, నా బిడ్డవని చెప్తున్నాను, కాసంత మనసు కుదుట చేసుకొని కొద్ది రోజులు ఆగితే అబ్బాయి మారుతాడులే అని చెప్పేసి అంటూ కారం మీద పుండి మీద కారం జల్లినట్లుగా భాగ్యం అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటుంది. నా బిడ్డవు కదా, నువ్వు అలాంటి పని ఏం చేసుకోకు అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే ఒక్కసారిగా భాగ్యం చేయని విదిలించుకొని మీరేం నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే ఏం చేస్తావు, నువ్వు అంత కోపంగా చూడడం తప్ప ఏం చేయలేవు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది నర్మద వైపు. మీ బండారం బయట పెడతా అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది నర్మద భాగ్యం.